హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అనేది ఒక ట్వీట్ చేసిండు అనమాట తన అకౌంట్లో. సో ఏం చేసిండో, దేని గురించి చేసిండో, అసలు ఎలా చేసిండో అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. సో వీడియో అయితే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ మీ. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి కంటెంట్లు చేయగలుగుతాను. సో ఇప్పుడు అయితే టాపిక్లోకి వెళ్దాం. సో డొనాల్డ్ ట్రంప్ ఎస్సీఓ సమ్మిట్ చైనాలో జరిగినప్పుడు మనం నరేంద్ర మోదీ అండ్ ఇంకా విదేశాలలో ప్రధాన మంత్రులు అందరూ అక్కడ హాజరయ్యారు అన్నమాట. సో అక్కడ హాజరైనప్పుడు దానికి సంబంధించి ఉగ్రవాదం గురించి, పెంచి పోషిస్తున్న దేశాల గురించి, దీని గురించి చర్చలు అయితే జరిగినాయి. సో అదే నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ అనేది మనకి అక్కడ కనిపించలేదన్నమాట. సో తను ఏంటి అంటే, వీళ్ళందరూ ఒకటైపోయారు, నేను ఒకనైపోయినా అని చెప్పేసి చిన్న దేశాలపైన ఆంక్షలు విధిస్తాను, నేనే పెద్ద దిక్కు అనే విధంగా తను బిహేవ్ చేసిండు అనమాట. సో అదేవిధంగా మన దేశం పైన సుంకాలు విధించడం, అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకునే వాటికి, అక్కడ ఎక్స్పోర్ట్ చేసుకునే వాటికి, వాటి మీద సుంకాలు విధించడం చాలా అయితే జరిపిండు అనమాట. తను చేస్తున్న వాక్యాలు ఏమాత్రం పట్టించుకోకుండా చిన్నపిల్లాడ పక్కకాడుకోపో అనే విధంగా బిహేవ్ చేయడం వల్ల ట్రంప్కి అయితే ఒక విషయం అయితే అర్థమైంది. సో నేను ఎన్ని వాక్యాలు చేసినా నాకైతే రిప్లై లేదు, నేను ఎన్ని వాక్యాలు చేసినా ఇక్కడ ఫలితం ఏమి ఉండదు. సో అదేవిధంగా నేను ఇలా పోవడం వల్ల నాకు కూడా చాలా ప్రమాదం ఉందని ఆలోచించుకొని, సో ఇప్పుడు ఇండియా, రష్యా, చైనా 3 దేశాలు బలవంతమైన దేశాలు, ఆర్థిక విషయంలో చాలా శక్తివంతమైన దేశాలు, సైనిక దళాల విషయంలో, సైనిక బలం విషయంలో చాలా శక్తివంతమైన దేశాలు కాబట్టి ఇప్పుడు అమెరికా ఎట్లాగో డైరెక్ట్ చైనాని వెళ్ళి కాలబేరం పెట్టలేదు, సో అలానే రష్యాను వెళ్ళి కాలబేరం పెట్టలేదు. సో ఎంతో కొంత మానవత్వం చాటుకున్న దేశం ఇండియానే కాబట్టి, సో నేను ఇండియాని కోల్పోయాను, నరేంద్ర మోదీని కోల్పోయాను అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే తన ట్విట్టర్లో పెట్టడం జరిగిందనమాట. సో దీని వెనకాల ఆలోచన ఉందా, భయం ఉందా, లేకపోతే 3 శక్తివంతమైన దేశాల ప్రెసిడెంట్స్ ఒకటయ్యారు, నాకేమన్నా హాని ఉందా అని భయపడుతున్నాడో లేదో మనకు తెలియదు కానీ, సో చివరికైతే ఎట్టకేలకు భయంతో అయినా ఆలోచనతో అయినా ఒక విషయం అయితే ఖచ్చితంగా తెలుసుకున్నాడు అనమాట డొనాల్డ్ ట్రంప్. అదే ఏంటంటే ఇండియాని కోల్పోవడం. సో ఇండియా అనేది శత్రువును కూడా ప్రేమించే అలాంటి దేశం కాబట్టి మనల్ని కోల్పోయామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ కొంచెం లేట్గా అర్థం చేసుకున్నాడు. ఆలోపే చాలా జరిగిపోయినాయి అనమాట. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలా జరగకూడదు అనే తను అనుకుంటే ముందే ఆలోచించాల్సింది. కానీ నేనే పెద్దనను, నేనే తోపు, నేనే చేయగలుగుతా, నేనే ఆంక్షలు విధించగలుగుతా, నాకు తెలియకుండా ఏం జరగకూడదు, ఇలాంటివి మాత్రం ఆలోచించుకుంటూ ముందుకెళ్తే మూర్ఖత్వంతో ఇలానే ఉంటుందని మరోసారి ప్రపంచ దేశాలు అమెరికాకు బుద్ధి చెప్పే విధంగా చేసిరని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో ఈ వీడియో చూశాక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోలతో నేను ముందుకు వస్తాను. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో బాయ్.